సో హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ చూసాక బర్నీ అండ్ లీడర్ బోర్డులో బర్నీ అండ్ దివ్య నిఖిత ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కళ్యాణ్ అండ్ తనుజ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సింపుల్ థింగ్, సింపుల్ లాజిక్. ఎక్కడైనా సరే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన బర్నీ అండ్ దివ్య నిఖిత కాకుండా సెకండ్ ప్లేస్లో వచ్చిన కళ్యాణ్ తనుజ ఎలా గ్రేట్ అవుతారు? వాళ్ళకి కళ్యాణ్ తనుజకు మాత్రమే ఎందుకంత భజన? మరి ఫస్ట్ ప్లేస్లో కష్టపడేవాడు వచ్చి, నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ ఫౌల్ గేమ్ కూడా ఆడలే. కష్టపడేవాడు వచ్చిన బర్నీ అండ్ దివ్య నిఖితకు డిమోటివేట్ అంటే తక్కువ చేసి వీళ్ళని కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో వచ్చిన కళ్యాణ్ తనుజకి ఏమాత్రం ఎందుకు హైలైట్ చేయాలి? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకన్నా సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా గ్రేట్ అవుతారు, ఏ విధంగా గొప్ప అవుతారు? ఇప్పుడు ఒక కాలేజ్ ర్యాంక్ సిస్టమ్ ఉందనుకుందాం. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళ పేరు కాకుండా సెకండ్ ప్లేస్ వచ్చిన వారి పేరు పెడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అరే గెలిచిన బర్నీ అండ్ దివ్య నిఖిత తమ్ముళ్ళు పెట్టాలి కదా. అది వదిలేసి కళ్యాణ్ తనుజ భజన చేస్తారేంటి? ఒక్క రివ్యూవరే, అంత పెద్ద రివ్యూవరే ఉండి ఒక సీజన్కి వెళ్ళొచ్చి తనుజ అండ్ కళ్యాణ్ భజన చేయడం, బర్నీ అండ్ దివ్య నిఖిత సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ చెప్పడం. మీరు నెగిటివ్ పాయింట్స్ చెప్పండి, నేను తప్పనట్లే. కానీ అరే వాళ్ళు గెలిచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన అప్రిషియేషన్స్ రావాలి కదా. వాళ్ళు ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడలే, మంచి గేమ్ ఆడొచ్చారు కదా. తర్వాత నువ్వు నెగిటివ్ పాయింట్స్ చెప్పుకో, తప్పేం లేదు అందులో. అది వదిలేసి ఇటు కళ్యాణ్ తనుజ సూపర్ డూపర్ కంబ్యాక్ ఏంటి ఇంత అంటే వాళ్ళ పిఆర్ టీం స్ట్రాంగ్ ఉంది. నేను పిఆర్ని ఎక్కడ తప్పు పట్టనండి, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి వాళ్ళు భజన చేసుకోవాలి, అది వాళ్ళ డ్యూటీ. కానీ న్యూట్రల్ ముసుగులో, జెన్యున్ ముసుగులో ఇంత పెద్ద రివ్యూవర్ అయి ఉండి కూడా మళ్ళీ వాళ్ళని లేపడానికి ట్రై చేస్తే ఇంకెక్కడ క్రెడిబిలిటీ ఉన్నాడు? ఆడియన్స్ మనల్ని ఎలా ట్రస్ట్ చేస్తారు? మనం చెప్పేది కొంచెమన్నా మనకన్నా ఒక మనసాక్షి ప్రకారం అయ్యో మనం ఇంత ఘోరంగా చెప్పకూడదని కొంచెమన్నా అనిపించాలి కదా. కష్టపడిన వాళ్ళని పక్కన పడేసి ఏదో లక్కులో 2 టాస్కులు గెలిచిన వాళ్ళ భజన చేస్తారా ఇంత దారుణంగా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పాపం డీమన్ పవన్ చాలా బాగా ఆడుతున్నాడు. తనకి కొంత నెగిటివ్ ఉంది, ఎందుకంటే రీతితో పులిహోర కలుపుతున్నాడు. అది ఒక్కటి తప్ప డీమన్ పవన్ ఎక్కడ టాస్క్ల పరంగా 100% ఇస్తాడు. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. నన్ను అడిగితే కళ్యాణ్ కన్నా కంపారిటివ్లీ డీమన్ పవన్ 100% బెస్ట్ కంటెస్టెంట్. మరి ఆయనకు రావాల్సిన అప్రిషియేషన్ ఎందుకు రావట్లేదు? డీమన్ పవన్ మీద ఎందుకు అంత నెగిటివిటీ? డీమన్ పవన్ ఎందుకు దొక్కేస్తున్నారు? డీమన్స్ అసలు ఎందుకు హైలైట్ చేయట్లే? కళ్యాణ్ని హైలైట్ చేస్తున్నంతగా డీమన్ పవన్ ఎవరైనా హైలైట్ చేస్తున్నారా? మీరు ఒక్కసారి కావాలంటే చూడండి, ఎక్కడైనా అంత పెద్ద రివ్యూవర్స్ కూడా సరే ఎక్కడైనా డిమాండ్ పవన్ ఒక్కరిద్దరు ఉన్నారు. నేను ఓపెన్గా చెప్పేస్తా, పవన్ అని అదేంటి మై రివ్యూస్ తెలుగులో ఆ అన్న మాత్రం జెన్యున్గా చెప్తున్నాడు. పర్ఫెక్ట్గా ఏ కంటెస్టెంట్ సంబంధించి ఆ కంటెస్టెంట్ సంబంధించి చెప్తున్నాడు. మళ్ళీ టాప్ వ్యూస్ ఆనంద్ అని చెప్తున్నాడు. రిమైనింగ్ ఎవరైనా చెప్తున్నారా? దట్ సోకాల్డ్ పెద్ద రివ్యూవర్ అయితే ఇంకా మొత్తానికే చెప్పట్లా. డిమాండ్ పవన్ మొత్తం నెగిటివ్గా చేస్తున్నాడు. కళ్యాణ్ కన్నా డిమాండ్ పవన్ 100% బెస్ట్ కంటెస్టెంట్. ఇక్కడ డిమాండ్ పవన్ రీతు చౌదరితో పులిహోర కలిపితే నెగిటివ్ అయినప్పుడు, కళ్యాణ్ తనుజతో పులిహోర కలుపుతున్నాడు కదా, తను వద్దన్న చెప్తున్నాడు కదా. మొహం మీద నువ్వు నాకు ఇష్టం లేదురా బాబు, నువ్వు నాకు దూరంగా ఉండరా అని చెప్పి తనుజ ఎన్నిసార్లు చెప్పినా కళ్యాణ్ వెళ్ళి పులిహోర కలుపుతున్నాడు కదా. మరి ఆయన ఎందుకు అంత నెగిటివ్ చేయట్లే? అంటే మనం కళ్యాణ్ని హైలైట్ చేయాలి, తనుజని హైలైట్ చేయాలి, శ్రీజని హైలైట్ చేయాలి, రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరినీ తొక్కి పడేయాలి. ఇదే ఫిక్స్ అయిపోయారు, అదే జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చిన బర్నీ దివ్య నిఖిత దాన్ని పక్కన పెట్టి సెకండ్ ప్లేస్లో వచ్చిన తనుజ కళ్యాణ్ సంబంధించిన భజన చేస్తారా? వాళ్ళ తమ్ముళ్ళు పెడతారా? ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఇంకా రివ్యూస్ మీద అసలు నమ్మకం అనేది అసలు చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. మరి ఇంత దారుణం అంటే ఏంటంటే, పెద్దగా అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండి మనం పెద్ద రివ్యూవర్ అయినప్పుడు మనం ఏం చెప్పినా చెల్లుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సంజన అండ్ ఫ్లోరా టీంని మొత్తం గేమ్ నుంచే పక్కకు పంపించారు, అంటే ఎలిమినేట్ చేసేసారు. మొన్న కళ్యాణ్కి వరస్ట్ ప్లేయర్ ఇచ్చినప్పుడు అయ్యో మా కళ్యాణ్ని నెగిటివ్ చేశారు, అయ్యో తొక్కేశారు, అయ్యో మా కళ్యాణ్ని తీసేశారు, అయ్యో పాపం అని చెప్పి ఎన్ని సింపతి డ్రామాలు చేశారండి. అయ్యో మా కళ్యాణ్ టార్గెట్ చేసినప్పుడు ఎంత డ్రామా చేశారండి. మరి ఈరోజు ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్, దట్టు సంజన 5 months బేబీ ఉన్న మదర్ ఆమె, అండ్ ఫ్లోరా గారు మిడిల్ ఏజ్ పర్సన్, వీళ్ళిద్దరు కష్టపడి అంత దాకా వచ్చి 2 టాస్కులు ఏదో అదృష్టం బాలేక ఓడిపోతే వాళ్ళని ఎలా, మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా? వాళ్ళని టార్గెట్ చేసినట్టు కాదా? అక్కడ తీసేసింది మా పేరేంటి శ్రీజ అండ్ సుమన్ శెట్టిని కదా. కంపారిటివ్లీ వీళ్ళ ఎఫర్ట్స్ కన్నా ఫ్లోరా అండ్ మా పేరేంటి సంజన గారి ఎఫర్ట్స్ ఎక్కువ కదా. మరి వాళ్ళని ఎలా తీసేశారు? మరి సంజన కోసం ఫ్లోరా కోసం ఎందుకు వాయిస్ రేజ్ చేయలేకపోతున్నారు? పాపం వాళ్ళకి అన్యాయం జరగలేదా? చెయ్యరు. అదే కళ్యాణ్ తనుజకి ఇలా జరగనివ్వు, తమ్మునేల్స్ మీద తమ్మునేల్స్, భజనల మీద భజనలు, వీడియోల మీద వీడియోలు మనం హైలైట్ చేయాలి కదా. మనం రన్నర్అప్గా చేయాలి, లేకపోతే విన్నర్ చేయాలి, లేకపోతే టాప్ 5లో పెట్టాలని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే, నేను చెప్తున్నా కదా, మీరు అబ్జర్వ్ చేయండి. దట్ సోకాల్ రివ్యూ ఎలా ఉంటుందంటే, తనుజ కళ్యాణ్ శ్రీజకి సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ 1 నుంచి 2, 3 చెప్తారు, అంతే. ఎక్కువ చెప్పడం అంటే జస్ట్ 1, 2 అలా టచ్ చేసి వదిలేస్తాడు. రిమైనింగ్ కంటెస్టెంట్ సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ కుప్పలు తెప్పలుగా చెప్పి చాలా ఘోరంగా చెప్తారు.
చెప్పిన తర్వాత రేపు పొద్దున లేదు బ్రో మీరు ఈ కంటెస్టెంట్స్కి పాజిటివ్గా చెప్తున్నారు, ఈ కంటెస్టెంట్ నెగిటివ్ చెప్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అనుకున్న కంటెస్టెంట్ సంబంధించి వీళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన 2-3 నెగిటివ్ పాయింట్స్ చెప్పుంచుతారు కదా, వీటిని హైలైట్ చేసి చూసారా నేను ఆ రోజు వాళ్ళు తప్పు చేశానని చెప్పాను, నేను ఇలా న్యూట్రల్గా ఉంటా అంటారు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తారు, కానీ రిమైనింగ్ కంటెస్టెంట్స్కి సంబంధించిన నెగిటివ్స్ చెప్పినగా వీళ్ళ గురించి చెప్పరు. అది వాళ్ళ గురించి చెప్పినంత స్ట్రాంగ్గా వీళ్ళు అనుకున్న కంటెస్టెంట్స్కి సంబంధించి చెప్పరు. అదే జరగబోతుంది, జరుగుతుంది కూడా. ఎవ్రీ సీజన్ జరిగేది ఇదే, ఇలాగే జరుగుతుంది. వీళ్ళు ఒక కంటెస్టెంట్ని హైలైట్ చేయాలని కూడా చేసేస్తారు అంతే. ఇంకా అప్పుడు మనం ఏమనుకుంటాం, మరి ఆ రోజు ఇటు ఈయన నెగిటివ్ పాయింట్స్ చెప్పారు, అటు వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ చెప్పారు, న్యూట్రల్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఇది చెప్పిన నెగిటివ్ పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఎలా ఉంటుందంటే ఇందులో ఫర్ సపోజ్ ఈరోజు కళ్యాణ్ నెగిటివ్ ఎపిసోడ్ ఉందనుకో, ఆ నెగిటివ్ ఎపిసోడ్లో ఆ చెప్పాల్సిన పాయింట్స్ చెప్తారు. కాకపోతే ఒకటి చెప్పి ఏం చేస్తారంటే ఆ ఓవరాల్ ఎపిసోడ్లో లైవ్లో ఎక్కడ లేని ఒక ఇల్లాజికల్ యూజ్లెస్ ఒక పాయింట్ నెగిటివ్ పాయింట్ ఉంటుందండి. ఆ నెగిటివ్ పాయింట్ తీసుకొచ్చి థంబ్నెయిల్ పెట్టి మీరు ఎవ్వరు అబ్జర్వ్ చేయని ఒక నెగిటివ్ ఉంటుందండి ఇందులో. ఇది మీరు ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరు, నేను చెప్పినాక మీరు అందరూ అగ్రీ చేస్తారా అని చెప్పి ఎక్కడ పనికి మాలిన ఒక నెగిటివ్ పాయింట్ తీసుకొచ్చి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్, తనుజ, శ్రీజ ఇష్యూ డైవర్ట్ అవ్వడానికి, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి రిమైనింగ్ ఎక్కడో మూలకు చిన్న జరిగిన పాయింట్ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి చెప్తాడు. అది జరుగుతుంది. మీరు ఒకసారి కాలంలో చూడండి ఇక్కడ నుంచి. సో ఆడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కళ్యాణ్ తనతో పులిహోర కలుపుతుండు, డీమాన్ శ్రీజ చౌదరి పులిహోర కలుపుతుండు. మరి కళ్యాణ్ నెగిటివ్ రాకుండా డీమాన్ పవన్కి ఎందుకు వస్తుంది? ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా కళ్యాణ్ కన్నా డీమాన్ పవన్ బెస్ట్ కంటెస్టెంట్. బట్ ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ లేదు, అసలు ఆయన గురించి పట్టించుకున్న రివ్యూవర్ కూడా లేడు. పాపం అన్ని కరెక్ట్ అంటే మేబీ హైలీ ఛాన్సెస్ ఫర్ డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయంట. పాపం ఏం చేస్తాం, ఆయనకు రావాల్సిన అప్రిషియేషన్స్ రావట్లే, ఎవరు వాయిస్ రేజ్ చేసే పర్సన్స్ కూడా లేరు. మంచి ఆడే కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేయండి. సింపుల్ థింగ్. నేను చెప్పానని కాదు, మీరు చూస్తున్నారు కదా షో, మీరే ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చిన పర్సన్స్ పక్కన పెట్టి సెకండ్ ప్లేస్ వచ్చిన తనుజాని, కళ్యాణ్ భజన చేస్తున్నారు. ఇంత మించిన పార్షియాలిటీ ఇంకేం లేదు. మీరే ఒకసారి ఆలోచించుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కోట్ చేసుకోండి. అండ్ వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.